ధనుష్కోడి నుంచి రిటర్న్ అయిన తర్వాత రైట్ సైడ్ మనకి ఆల్మోస్ట్ రామేశ్వరానికి ధనుష్కోడికి మధ్యలో రైట్ సైడ్ ఒక లోపలికి వెళ్ళాలండి. వెళ్తే అక్కడ గుడి ఉంటుందన్నమాట, రామాలయము. అది కొంతమంది స్వయంభూ అంటారు, కొంతమంది లేదు ప్రతిష్ఠించారు, చాలా ఇయర్స్ క్రితం ప్రతిష్ఠించారు అని రకరకాలుగా చెప్తున్నారు లోకల్ వాళ్ళు. మనకైతే ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా క్రౌడ్ హెవీ, ఏ గుడికి వెళ్ళినా చాలా క్రౌడే ఉండిందండి. సో ఆ గుడికి వెళ్తామని వెళ్ళిపోయాము అనమాట. ఇది కూడా సేమ్ అంతే. ఆ రామేశ్వరం అనేది ఏ రోడ్డు అయినా రోడ్డుకి ఇరువైపులా మనకు సముద్రమే ఉంటుంది. ఇక్కడ కూడా ఆ పక్క సముద్రం ఈ పక్క సముద్రం మధ్యలో పోతుంటాం మనము. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. ఇక్కడ ఆటోలు ఇవంతా కూడా ఫెసిలిటీస్, రామేశ్వరం నుంచి ఆటో ఫెసిలిటీ ఉంటుంది. మేమైతే ఓన్ వెహికల్లో వెళ్ళాం కాబట్టి సో అదన్నమాట. ఇక్కడ రెనోవేషన్ అవంతా కూడా బోర్డ్స్ పెట్టున్నారు, చాలా ఇయర్స్ క్రితమే ఉందన్నమాట. రామాలయం, రాముడు, సీత, లక్ష్మణుడు, నేను చెప్పాను కదా ఫ్లోటింగ్ స్టోన్స్ అని, ఇవన్నమాట. వాళ్ళల్లో నీళ్ళల్లో ఎంత వేసినా అది మునగదన్నమాట, పైకి తేలుతుంది. మేమంతా ఆ రాళ్ళు తల మీద పెట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చాలా అరుపులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక 20 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారనమాట. చూడండి ఎంత పెద్ద సముద్రం అంటే అంత పెద్ద సముద్రము. ఇక్కడ నుంచి మనకి బైనాక్యులర్స్లో రామసేతు చూపిస్తారు. జనరల్గా జనాలను అయితే ఎవరిని అలో చేయరండి. ఇక్కడ మనకి బైనాక్యులర్స్తో దూరంగా కనపడే తెల్లగా కనపడుతుంది చూడండి, మీకు ఈ వీడియోలో దూరంగా కనపడుతూ ఉంటుంది. అదే అన్నమాట రామసేతు. ఆల్మోస్ట్ అంతా మునిగిపోయిందంటండి, అది అందరూ అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇట్లా శివపార్వతులతో ఒక పెట్టి ఇక్కడ అక్కడనే ఫ్లోటింగ్ స్టోన్ పెట్టి అక్కడ ఒక ప్రదక్షిణ లాగా చేపించి అది మన తల మీద పెట్టి అట్లా టికెట్స్ కలెక్ట్ చేస్తున్నారనమాట. అది చాలా నచ్చింది. స్వామివారు సాక్షాత్తు స్వామివారు నిర్మించిన రామసేతు రాళ్ళని మనం తల మీద పెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఎప్పటిదో 7,000 సంవత్సరాల క్రితం అంట. సో అదైతే చాలా నచ్చింది మాకు. నిజంగా ఆ స్వామివారిని పాదాలు తాకినంత సంతోషం కలిగిందనమాట. సో ఇక్కడంతా ఇది దర్శనం చేసేసుకుని తర్వాత మేము తిరుచెందూరు బయలుదేరుతాం అన్నాను కదా, ఇక్కడ నుంచి తిరుచెందూరు అనుకున్నాము. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా అంతే భయంకరమైన క్రౌడ్. మార్నింగ్ 8కి వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ 5కి 6కి రీచ్ అవుతున్నారనమాట బయట. సో అది తట్టుకోలేక కార్ ఎక్కడో పార్క్ చేసాము. ఆ ఎండకి ఆ పిల్లల్ని తీసుకొని చాలా దూరం నడిచాము, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడిచాము. పార్కింగ్కి గుడికి చాలా దూరం ఉండిందనమాట. సో అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత డిసప్పాయింట్మెంట్ అంటే ఆ డిసప్పాయింట్మెంట్. సుబ్రహ్మణ్య స్వామి అండి, స్వయంభూ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఎంత ఫేమస్, పళని తర్వాత అంత ఫేమస్ అన్నమాట తిరుచెందూరులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి. సో ఆయన స్వయంభూ అన్నమాట. ఈ జనాల్ని క్రౌడ్ని చూసి పిల్లలు అయితే ఏడ్ చేస్తారు, మా వల్ల కాదు అనేసి ఆ ఎండకు వేడికి తట్టుకోలేకపోయినారు ఆ జనాల్లో క్రౌడ్లో. ఇది అయ్యే పని కాదు. మేము ఆల్మోస్ట్ 5:30కి రీచ్ అయ్యాము. మేము ఇప్పుడు 5కి వెళ్తే రేపు మార్నింగ్ బయట వస్తామన్న ఉద్దేశంతో భయపడి నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి బయలుదేరి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యి అక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్ళామన్నమాట. అది పార్ట్ నెక్స్ట్ వస్తుందన్నమాట. ఒకటి 1 by 1 మీకు షార్ట్స్లో పెడుతున్నాను. నెక్స్ట్ అది కూడా పోస్ట్ చేస్తాను మీకు. సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలామంది పూజిస్తారు తమిళనాడులో, కానీ మాకు కూడా ఇష్టమైన ఉద్దేశంతోనే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది. సో మేబీ స్వామి మమ్మల్ని కరుణించలేదేమని డిసప్పాయింట్మెంట్తో బ్యాక్ వచ్చేస్తాను అనమాట. ఇదన్నమాట ధనుష్కోడి. బాయ్.